పేద కుటుంబంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఎంబీబీఎస్ కళ నెరవేరడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపిచ్చిన మేరకు కోటి సంతకాల సేకరణను విజయవంతంగా చేసినందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మరియు లీడర్లకు, కార్యకర్తలకు నా సెల్యూట్. ఎందుకంటే ప్రతి పేద విద్యార్థి ఎంబీబీఎస్ కళను నెరవేర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ ప్రయత్నం 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీగా రూపురుద్ది, ఎక్కడ భారతదేశంలోనే ఈ చరిత్ర ఎప్పుడు ఎక్కడ ఏ స్టేట్కి కూడా అందకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి 17 కాలేజీలు తీసుకొచ్చి ప్రతి పేద విద్యార్థి ఎంబీబీఎస్ కళను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రయత్నానికి అమలు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారు. ప్రతి పేదవారి తల్లిదండ్రులు మరియు ఎంబీబీఎస్ కాలేజీలు 17 తెచ్చినందుకు మొత్తం ఏపీ స్టేట్ అంతా ఒక్కసారి పులకరించింది. ఈ దినం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏపీ స్టేట్కు తెచ్చినటువంటి ఈ కాలేజీలను గురించి జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయాడు. కానీ ఇది చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడు అనగానే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఈ 3 ఏళ్ల కాలంలో 2 ఏళ్ళు కరోనా పోతే 3 ఏళ్ల కాలంలో ఎక్కడ ఏ విధంగా కట్టగలిగాడు అని ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఈ ఆశ్చర్యానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిని తలుచుకుంటూ ఈరోజు కోటి సంతకాల సేకరణను పూర్తి చేసి గవర్నర్ గారికి అందజేయబోతున్నారు. మనము కోటి అని అనుకుంటాం, 1,04,00,000 సంతకాల సేకరణ జరిగింది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ముందు పెట్టడానికి సంసిద్ధమై మొత్తం ఆయన వెనకమ్మడి వచ్చినటువంటి లీడర్లైతేనో కొందరు లీడర్లతో పోయి గవర్నర్ గారికి తెలియజెప్పడం జరుగుతుంది. ఈ విధానాన్ని చూసి ఈరోజు చిలక పలుకులు పలుకుతున్నారు చంద్రబాబు గారు. ప్రైవేట్ పరం అంటే కొన్ని రోజులు అన్ని పనులు ఫ్రీగానే జరుగుతాయి, అందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది, పేద ప్రజలకు మేలు జరుగుతాయి, వాళ్ళ పర్సంటేజ్ ఉంటుంది, ప్రైవేట్ పరం చేస్తే ఎక్కడ ఇబ్బందులు రావు అని చిలక పలుకులు పలుకుతున్నాడు. అయ్యా చంద్రబాబు గారు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మీరు ప్రైవేట్ పరం చేస్తే ఏ విధంగా పేద విద్యార్థికి ఎంబీబీఎస్ కళ నెరవేరుతుందో ఒక్కసారి ప్రజలకు తెలియచెప్పాలని నేను అడుగుతున్నాను. అలాగే 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంలో ఉన్నంత వరకు ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం జరుగుతుంది. ప్రతి పేద విద్యార్థులకు ఎంబీబీఎస్ కళ నెరవేరుతుంది. 5 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఒక్కొక్కసారి సంవత్సరానికి వచ్చేటువంటి డాక్టర్ల పర్సంటేజ్ పెరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రతి పేద విద్యార్థికి అయితేనేమి, పేద ప్రజలకైతేనేమి, మహిళలకైతేనేమి మరియు కష్టం నమ్ముకొని బతికే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్మికునికి ఈ వైద్యం అనేది పుష్కలంగా ఫ్రీగా దొరుకుతుంది. దానికోసం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి త్యాగానికి ఈరోజు లక్షలాది మంది జనాలు
జగన్కు సపోర్టుగా కోట్ల సంతకాలు 1,04,00,000 సంతకాలు చేసి సై జగన్ గారు మీ వెనక మేమున్నామని జగన్మోహన్ రెడ్డికి ధైర్యం చెప్తూ ఒక అడుగు ముందుకేసి ప్రజలంతా జై జై జనాలు జగన్కు జై జై జనాలు కొడుతూ ఉరుకలు కొడుతూ నడుము బిగించి మేమున్నామన్నా నీ వెనక నువ్వు ముందుండు మేము వెనకున్నామని ధైర్యం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని గవర్నర్ దగ్గరికి పంపారు. ఇప్పటికైనా ఆలోచించు చంద్రబాబు గారు, నీ ప్రయత్నం విరమించుకో. నీవు పలికే చిలక పలుకులు ఎవడు వినడానికి కూడా సంసిద్ధంగా లేరు. నిజంగా నువ్వు నిజాయితీగా పనిచేస్తానన్నా నీ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని చంద్రబాబు చెప్పిందంతా శుద్ధ అబద్ధము, అది నిజమని మీరు నమ్మకండి అని ప్రజలు వారికే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారైతే ఒక్కటే చేయగలిగాడు. ఏపీ స్టేట్లో వైద్యం ఫ్రీగా దొరకాలంటే 17 మెడికల్ కాలేజీలు కావాలని కసిగా ఆయన కష్టపడి తీసుకొచ్చి ఏపీ స్టేట్లో 7 కాలేజీలు రన్నింగ్లో వచ్చేట్టుగా చేయగలిగాడు. మిగిలినటువంటివి కూడా ఒక 3-4 మొత్తము కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇక మిగిలినటువంటి 10 కాలేజీలు కూడా మీరు ప్రైవేటం పరం చేస్తాం ఇవన్నీ అంటున్నారు. ఇది న్యాయంగా ఉందా బాబుగారు? కనీసం పేద ప్రజల గురించి మీరు పట్టించుకునే ఆలోచన ఏ దినమన్నా మీకు వచ్చిందా? ఇప్పటికైనా మానుకోండి అని నేను మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. చిన్నవాడైనా, వయసులో చిన్నవాడైనా ఆయన చేసినటువంటి త్యాగం, 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఆయన చేసినటువంటి విజయాలను చూస్తే ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా మనసంతా పులకరించి, అయ్యో జగన్ గారిని మేము కాపాడుకోలేకపోయాం, మేము సీఎంగా చూడలేకపోయాం, చంద్రబాబును అబద్ధాలాడే చంద్రబాబును ఈ సీట్లో కూర్చోపెట్టాం అని అనుకోవడం లేదు జనాలు. చంద్రబాబుకు మేము ఓట్లు వేయలేదు, కానీ సీఎం సీట్లు లాక్కొని కూర్చున్నాడు, అది ఎలా సాధ్యం అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అది ఈవీఎంల చంద్రబాబు, ఈవీఎంలతో గెలిచి నీవు ఆ సీట్లో కూర్చోగలిగావు, కానీ ప్రజలు నీకు ఓట్లు వేయలేదు అని ఆ దేవుడు చెప్తున్నాడు, క్రిందున్న ఈ ప్రజలు చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒక మాట కూడా మాట్లాడడం లేదు. దేనికోసం? నా దగ్గర ఎవిడెన్స్ లేవు. ఆయనకి ఏ విధంగా వచ్చిందో ఆ సీఎం, ప్రజలంతా నాకు ఓట్లు వేసినామంటున్నారు. అయినా ప్రజల నిర్ణయాన్ని నేను ఖచ్చితంగా పాటించి తీరుతాం. ప్రజలెవరూ ఓట్లు వేయలేదన్నారు. చంద్రబాబు మరి ఏ విధంగా సీఎం సీట్ రాగలిగింది అంటే, ప్రతి ఒక్కరూ కొన్ని ఏరియాల్లో కేసులు కూడా పెట్టారు చంద్రబాబు మీద. ఈవీఎంలో దొంగ ఎవరన్నా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడే అని, దానికి హిందూపూరే సాక్ష్యమని ఇటు చెప్పుకుంటా పోతే చంద్రబాబు చేసినటువంటి నీచ చరిత్ర ఏపీ స్టేటుకు చాలా చెడ్డ పేరును తీసుకొచ్చి పెట్టింది. కూటమి కూటమి కూటమి, నీ కూటమి చరిత్ర, నీ చరిత్ర ఎంత హీనంగా ఉందంటే అంత హీనంగా ఉంది. ప్రజలు నిన్ను ఈ 18 నెలల కాలంలో ఈ విధంగా వ్యతిరేకత స్టార్ట్ అయ్యిందంటే నువ్వు ఎంత నీతి నిజాయితీగా చేస్తానో నీకే తెలియాలని నేను మనవి చేసుకుంటున్నాను. జగన్ పాలన 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా అయినా ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయము, ఇచ్చినటువంటి ప్రతి హామీ 99% అమలు చేయగలిగి ప్రతి ఒక్కరికి మేలు చేసి ప్రతి కుటుంబంలో లబ్ధి పొందిన వ్యక్తులు ఉన్నారని, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పేరే చెప్తున్నారని,
చంద్రబాబు విసారి ఓట్లు అడగనికి పోతే తరిమి తరిమి కొడతారు జనాలని నేను మనవి చేసుకుంటున్నాను. ఎవరైనా నీతి నిజాయితీగా ఉన్న మినిస్టర్లు అయితేనేం, ఎమ్మెల్యేలు అయితేనేం ఈసారి ఓటు అడగనికి వెళితే వాళ్లకు తిప్పలు తప్ప ఓట్లయితే రావని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఎన్ని రోజులు ఉండదో వాళ్ళకే తెలియదు. ఇది ఎప్పుడు కుప్ప కూలిపోతుందో ఎప్పుడు మునగ చెట్టు ఎక్కుతుందో కూడా వాళ్ళకే తెలియదు. ఒక ఆయనేమో చెప్తాడు, దానవీర సూర కర్ణుని వైసీపీ లీడర్లను పంచెలు ఊడదీసి కొడతానన్నాడు. పంచెలు ఊడదీసి కొట్టే ఈ వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా ఎవరికి అర్థం కావడం లేదు. సినిమాల్లో ఫ్యాన్లకు జిప్పులు లేకుండా వేసి డ్యాన్సులు వేసే విధానం కాదు రాజకీయం అంటే. రాజకీయం అంటే ప్రజల్లో ఉండాలి. వాళ్లకు ఏమి కావాలనో ఏం కథో తెలుసుకోవాలి. నీ చేతనైతే చెయ్యాలి, చెయ్యలేకపోతే నోరు మూసుకొని గమ్మని ఉండాలి. నేనేమో అది చేశా ఇది చేశా, నా నేను సినిమా హాలలో సంపాదించినటువంటి డబ్బులని మొత్తం ప్రజలకు ఖర్చుపెట్టా, వాళ్ళ సేవలకు ఉపయోగపడ్డాయి అంటున్నారు. ముగ్గురు ముచ్చటగా 3 హెలికాప్టర్లు 3 స్పెషల్ ఫ్లైట్లు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొత్తును వాళ్ళబ్బ సొత్తులాగా వాడుకుంటున్నారు. అది ప్రజలకు తెలుసు. ప్రజలే చెప్తారు వాళ్ళకు బుద్ధి. జగన్మోహన్ రెడ్డి ఒక స్పెషల్ ఫ్లైట్లో ఆయన సొంత ఖర్చులతో ఆయన తీసుకొని పోతే వీళ్ళకు నొప్పి. ప్రభుత్వ డబ్బులను, ప్రజల సొత్తును ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్ల మీద తిరుగుతున్న ఈ ముగ్గురికి బుద్ధి చెప్పే రోజులు అతి తొందరలో ఉన్నాయని, ఈ 6 నెలల్లో మీ పార్టీ కుప్ప కూలిపోతుందని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని పరిపాలనను సక్రమమైన పద్ధతితో చేయండి. ఏదో ఒక కార్యకర్తను భయపడించి ఒక 600 మంది కార్యకర్తలను ఉరిగుడిచి కొట్టి, కొందరిని చంపేసి, కొందరు నాయకులు కేసు పెట్టి కోర్టుల్లో పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ను అల్లకొల్లోలం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఆ దేవుని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మేలు, ఆ దేవుడు చేసినటువంటి ఆశీర్వాదాలతో ఈ కూటమి ప్రభుత్వాన్ని అతి త్వరలో పంపం ముంచుతారని, చంద్రబాబు ఆలోచనను ఎవరు ఎట్ల పోయినా, ఎవరు వ్యక్తులు ఎటుపోయినా అందరూ కూలిపోవాలి, నా కొంప మాత్రం బాగుండాలి అనుకునే ఈ వ్యక్తిని చంద్రబాబు అంటారు. మంది సొమ్మంతా దోచుకొని ఆయన బాగుండాలనుకుంటాడు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వ్యక్తులుగా చంద్రబాబుకు అతి త్వరగా బుద్ధి చెప్తారని, ప్రజలంతా ఎక్కడ చూసినా, చెట్టు కింద చూసినా, గల్లీలో చూసినా, ఢిల్లీలో చూసినా ఈ అబద్ధాల చంద్రబాబును గురించి పుంకాలుగా చెప్తున్నారు. చంద్రబాబు మోసగాడు. చంద్రబాబు చెప్పేటన్ని నీతులు, చేసేటన్ని అబద్ధాలు. వీటన్ని దాంట్లకు సంసిద్ధమై ఈరోజు ఆయన చేసినటువంటి ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి కోటి సంతకాల సేకరణలో విజయవంతంగా ఏపీని గవర్నర్ ముందు పెట్టగలిగాడు. సభాష్ జగన్ గారు, నమస్తే. మీరు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు చేసినటువంటి సేవను ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రతికున్నంత కాలము మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకుంటారు. మీది ఒక స్టోరీగా ఎప్పుడు మిగిలిపోతుంది. ఈ 17 మెడికల్ కాలేజీలతో నువ్వు చేసినటువంటి ఈ యుద్ధాన్ని
చంద్రబాబుతో కాదు, ఇది ప్రజలకు మేలు జరగడానికి, పేద విద్యార్థి వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి, పేద విద్యార్థుల తల్లులను, అన్నలను, చెల్లెలను, అక్కలను ఉచిత వైద్యం అందించడానికి నువ్వు చేసిన ప్రయత్నాన్ని ఏపీ ఉన్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతాదని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డిని కొనియాడుతున్నారు. ఏపీ ప్రజలందరూ మీరు బాగుండాలి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం బాగుంటే ఏపీ స్టేట్ అంతా బాగుంటుందనే ఆలోచనతో ఈరోజు మీ వెనకమడి కదులుతున్నారు. ఈరోజు మీరు చెప్పవలసినటువంటి విషయాన్ని గవర్నర్కు చెప్పడం వల్ల ప్రజలంతా చంద్రబాబు లాంటి దుర్మార్గులను ఏపీ స్టేట్లో ప్రజలు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారో సున్నంగా చెప్పగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా రేపో మాపో కూలిపోయే ఈ కూటమి ప్రభుత్వానికే ప్రజలే బుద్ధి చెప్తారు. ఆ టైం వచ్చినప్పుడు ఆ టైం కూడా ఆసన్నమైంది. ఈ విధంగా మేము ముందుకు కదులుతూ ప్రజల శ్రేయస్సు కోసమే, ప్రజలకు మేలు చేయడానికే, ప్రజలకు అన్యాయం ఎక్కడైనా చేయగలిగితే చంద్రబాబు దాన్ని ఎదిరించడానికి వైఎస్ఆర్సీపీ రెడీగా ఉంది, సంసిద్ధంగా ఉంది. ప్రజల మేలే కావాలి. చంద్రబాబు చాలు ఇంక నీ సేవలు, బాయ్ బాయ్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఘనంగా ఈరోజు చేయగలిగినటువంటి కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సెల్యూట్ చేస్తున్నారు. జై జగన్ అనే వినాదాలతో గవర్నర్ కోట కూడా మోగిపోయింది గనగన అనంటూ. థ్యాంక్ యూ.